ఏపీ నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి ఛార్జ్షీట్లో కీలక విషయాలు వెల్లడి. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్పై సిట్ విజయవాడ ఎక్సైజ్ కోర్టులో 10 పేజీల ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. ఈ కేసులో ఆయన 18వ నిందితుడిగా పేర్కొన్న అధికారులు ఆయన పాత్ర పైన సంచలనమైన విషయాలను వెల్లడించారు. కేవలం ఆర్థిక లాభం కోసమే కాకుండా ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకతను ఏర్పరచడానికి నకిలీ మద్యంను ప్రోత్సహించారని ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ఏప్రిల్ 2024 తర్వాత ములకల చెరువు, ఇబ్రహీంపట్నం కేంద్రాల వద్ద నకిలీ మద్యం ఉత్పత్తి ముమ్మరం చేయాలని, తద్వారా రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతుందనే ముద్ర ప్రభుత్వానికి అంటగట్టాలని ఆయన ఒత్తిడి చేసినట్లు దర్యాప్తులో తేలింది. ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనార్దన్ రావు కలిసి జోగి రమేష్కు 2006 నుంచే సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు సిట్ స్పష్టం చేసింది. గతంలో స్వర్ణ బార్ నిర్వహణలో వీరు భాగస్వాములు కాగా 2017లో కూడా ఇబ్రహీంపట్నం బార్ సిండికేట్లో వీరు కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తుంది. ఈ పాత పరిచయమే అక్రమ మద్యం తయారీకి పునాదిగా మారిందని అధికారులు వివరించారు. ఈ అక్రమ వ్యాపారం సాఫీగా సాగేందుకు అద్దెపల్లి బ్రదర్స్ నుంచి జోగి రమేష్కు భారీగా డబ్బులు అందినట్లు సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు. నిందితులు ప్రతి 2-3 నెలలకు ఒకసారి 3 నుంచి 5 లక్షల వరకు రమేష్కు, ఆయన సోదరుడు జోగి రామ్కు అందజేసేవారని ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. కాల్ డేటా, వాట్సాప్ చాట్లు, ఆర్థిక లావాదేవీలను ప్రధాన ఆధారాలుగా జోడించారు. గోవా, బెంగళూరు, హైదరాబాద్ నుంచి ముడి పదార్థాలు సేకరించి ప్రముఖ బాండ్ల పేరుతో నకిలీ మద్యం విక్రయించినట్లు సిట్ వెల్లడించింది. ప్రస్తుతం రిమాండ్లో ఉన్న జోగి బ్రదర్స్ న్యాయవాదులు బెయిల్ కోసం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా ఇది పెను సంచలనంగా మారే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో నకిలీ మద్యం తయారు చేసి ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై ఆ నింద మోపాలని జోగి రమేష్ బ్రదర్స్ ఈ అద్దెపల్లి జనార్దన్ రావును నకిలీ మద్యం కేసులో ప్రోత్సహించారనేసి సిట్ అధికారులు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు.